హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. అందులో కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే కళ్ళు చెదిరిపోయే బనారస్ పట్టు చీరలు అండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని రేటు ఎంత ఉంటుందో చెప్పండి. 12,500. ఇదండి శారీ. ఎంత బాగుందో, ఎక్కువ బరువు లేదు. చీర తిరిగేసి వెనకాల చూపించు. ఇది బార్డర్ మంచి మిఠాయి రోస్ అంటారు కదా, పింక్. అదే పింక్ లో ఒక రకమైన పింక్. ఇది రాణి పింక్ కాకుండా రాణి పింక్ కంటే కొంచెం లైట్ ఉంటది. పట్టు మీద కొంచెం లైట్ అనిపిస్తుంది. ఇది మంచి గ్రీన్. మీకు వీడియోలో కూడా ఇలాగే వస్తుంటది. సేమ్ కలర్, ఏం తేడా లేదు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. బార్డర్ ఇక్కడ మంచిగా ఉంది. బ్లౌజ్ క్లాత్ చూడండి, మీకే అర్థం అవుద్ది ఎంత ఫాలింగ్ గా ఉందో. సారీ కూడా ఇలాగే ఉంటది, కాకపోతే దాంట్లో డిజైన్ ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లే. ఇది చీరలో కొంత దూరం, అది ఏ చీరకైనా ఉంటది. జస్ట్ ఒక హాఫ్ మీటర్ కూడా లేదు. ఇంకా మంచి పట్టు చీరలకి ఇంకా దూరంగా ఉంటది. దీనికి చాలా తక్కువ. ఇది లోపల సైడ్. ఇది లోపల సైడ్ అండి. ఎలాంటి దారం గానీ ఏం లేదు, నీట్ గా మన ఉప్పాడ పట్టు చీరకు వచ్చినట్టు వచ్చింది. వెయిట్ కూడా లేదండి, చాలా వెయిట్ తక్కువ. ఈ పక్క ఇంకా బాగుంది డిజైన్. అంటే తిరగేసి కూడా కట్టుకోవచ్చు అంటావా? క్వీన్ మన్ లాగా. అదిగో పింక్ బార్డర్ వస్తుంది, సిల్వర్ కలర్ లో చీర వస్తుంది. ఇది తిరగేసండి. ఇది పళ్ళు. అసలు చాలా బాగుందండి. హ్యాపీగా పండగకి పట్టుచీర కట్టేసుకోవచ్చు. నంబర్ 1. ఎందుకు కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 1250 రూపీస్ ఓన్లీ. 1250 రూపాయలండి. గుళ్ళకు బయటప్పుడు ప్రమాణంగా కట్టుకోవచ్చు. కల్పన అయితే 3 తీసుకొని ఉంది. అది మేము ఫోన్ చేసి చెప్పు, లింక్ పెట్టు. ఇదిగోండి బార్డర్ మంచి బ్లూ. అది అంటే బార్డర్ డిజైన్ చూడు ఎట్లా ఉంది, ఎంత నైస్ గా ఉందో. వెనకాల చూడండి, ఇది వెనకాల ఏం అసలు గొలుసులకు పట్టుకోవడానికి ఛాన్సే లేదు. ఇది చీరలో డిజైన్ మిషన్ వీవింగ్ కాబట్టి అంత నీట్ గా వచ్చిందండి. ఇది పళ్ళు, బ్లౌజ్ పింక్ కు బార్డర్ బ్లౌజ్ తిరిగేసి ఉంటుంది. ఇది బార్డర్ కూడా నీట్ గా ఉంది. కలర్ కూడా చూడండి, మంచి కలర్. లైట్ వెయిట్ ఉన్నాయండి. ఇంత డిజైన్ ఉన్నాయి, 10 బరువు ఉంటాయేమో అని అనుకోబాకండి. పంది బరువుగా ఉంటుందా? ఎందుకో చూసావా ఎప్పుడన్నా? మరి పంది బరువు అంటావు? పంది బరువుగానే ఉంటుంది, దాంట్లో ఉండేది మొత్తం కన్నే కదా. నంబర్ 2 1250 అండి. మీరు ఎప్పుడన్నా అమ్మవారికి మంచి పట్టు చీర ఇస్తాము అని మొక్కుకొని ఉంటే మీకు ఈ రేట్ ఇంతకన్నా తక్కువకి ఎక్కడ రాదు. ఇది చూడండి, శుభ్రంగా పెళ్లి కూతురికి కట్టేసేయచ్చు. హల్దీకి కట్టేయచ్చు. హల్దీకి ఎందుకంటే ఫొటోస్ కి బాగా పడుతుంది. మీరు తడిపేసినా ఏం కాదు. అక్కడ 1250 రూపాయలు పోతే కూడా పోనీ అనిపిస్తుంది. ఫోటోల్లో అయితే 10,000 రూపాయల చీరలాగా పడుతుంది. హల్దీకి చీప్ చీర కొనలేరు, కాస్ట్లీ చీర అంటే వీవింగ్ చూడు, ప్రింట్ లెక్కలో ఉంది. లైట్ వెయిట్ ఉంది. దీన్ని గట్టి వడ్డానం పెడితే ఎంత బాగుంటుందో. కింద పక్క కూడా చూడండి. చూడండి ఎల్లో, అదే హల్దీకి చాలా బాగుంటుంది. ఇది నా మాటిని మీ పాప వాళ్ళకి ఎవరికైనా పెళ్ళి ఉంటే తీసేసుకొని దీని మీద దుగ్గుగా నీళ్లు పోసేసుకోండి. బాగుంటే ఎత్తి పెట్టుకోండి, లేకపోతే పని వాళ్ళకి ఇచ్చేయండి. హ్యాపీగా 1250 బ్రహ్మాండంగా పడుతుంది యూట్యూబ్ వీడియోలో.
ఎప్పుడన్నా శుక్రవారాల పాటు గుడికి కట్టుకోపోయినా ఎక్సలెంట్గా ఉంటుంది. పూజలకు కట్టుకొని కూర్చోడానికి కూడా ఎంత బాగుంటుంది. ఇది చూడండి, మంచి పచ్చండి. ఇది వాళ్ళు గోరిగిస్తున్నాయి. మా కళ్యాణ్ ఒకటి తీసి దాచి పెట్టేసుకుంది. నేను పెట్టలా, ఎందుకు ఎప్పుడు పట్టినా కానీ ఈ చీర నేను అనుకుంటాను, ఆ చీర నా దాకా రాదు. అందుకే నేను వీడియోలో పెట్టలా ఈసారి. ఇది పళ్ళు, కొంబె కింద పెట్టేసా. ఇది సారీ. డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు నేసి కూలీ కూడా రాదండి. బాబాయ్ కట్ చేయ బాబా. నెంబర్ 4 పళ్ళు ఇదిగోండి. పళ్ళు ఒకసారి చూపించు. పళ్ళు బ్లౌజ్ దీనికి పింక్ ప్లెయిన్ వచ్చి ఈ బార్డర్ వచ్చి ఉంటుంది. ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్. లైట్ వెయిట్ ఉన్నాయండి. అసలు మీరు తీసుకున్నారంటే ఇంటికి వస్తే ఆశ్చర్యపోతారు నిజంగా కూడా. అస్సలు వెయిట్ లేదు. బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది. నాకు తెలిసి ఇది వాష్ చేసినా ఏం కాదు అనుకుంటా. అంటే పట్టు కాదు కదా, పట్టు అయితే కదా పాడవద్దు అనుకుంటాము. నెంబర్ 4 పెట్టేసానా? లేదులే, ఇదే పెట్టాను. 3 చీరలే ఉన్నాయి. ఇందాక ఎల్లో శారీకి 2 సార్లు పెట్టుంటుంది. అది నీకు ఎప్పుడు ఉండేది కదా, ఒక చీరకు 2 నంబర్లు కానీ లేకపోతే మిస్ చేయడం కానీ చేయాలా. అంటే ఎల్లో శారీ కండి ఆమె ఫోన్ ఎత్తుకున్నట్టు పోయిందండి, అందుకని నేను మర్చిపోయింటానా. ఇది నెంబర్ 4, ఇది నెంబర్ 3. నా మీద పడుతుంది ఇప్పుడు. మైల్ దూరాన్ని పెట్టుకోవాలంట పెట్టిన నెంబర్లు. మైల్ దూరాన్ని పెట్టి ఎంతసేపటికి ఎత్తుకోవాలి మళ్ళీ. కిలోమీటర్. నైట్ టైం పండుకున్నప్పుడు చిన్న దగ్గరికి వస్తుంటే చిన్న కిలోమీటర్ దూరం వెళ్ళిపోవని చెప్తా పిల్లకి నేను. ఇవి ఇందా చూపించిన కలర్స్ లోనే డిజైన్ మారుద్ది అనమాట. ఇది కొంచెం పెద్ద పెద్ద పూలు, ఇది సన్న పూలు. ఇది కళ్యాణికి నచ్చింది ఈ డిజైన్. ఈ డిజైన్ నాకు నచ్చింది. ఇది బార్డర్ కూడా పెద్దదండి. ఇది బార్డర్ కొంచెం పెద్దది వచ్చింది, డిజైన్ కొంచెం ఇదిగో ఇట్లా వచ్చింది. ఇది డిజైన్ ఇలా వచ్చింది, బార్డర్ కొంచెం చిన్నది వచ్చింది. చిన్నదంటే ఇదిగో నా జాను ఇంచుమించు ఎంత ఉంటుందంటే దానికన్నా పెద్దది. ఇది బ్లౌజ్, బార్డర్ వచ్చి ఉంటుంది దీనికి కూడా. బ్లౌజ్ గ్రీను. ఇది మనం దోపుకునే దగ్గర ప్లెయిన్ కాస్త కొంచెం దూరం ఇచ్చాడు కదా, అది అది పళ్ళు. ఇది కాబట్టి గ్రీన్ కాంట్రాస్ట్. ఇది బార్డర్ బ్లౌజ్ కి, ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఇంకా చిత్రంగా డిజైన్ లేకుండా నీట్, అంటే శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు. చాలా బాగుందండి. పిల్లలకి లెహంగాలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, పెద్ద బార్డర్, ఇదంతా పూలు వచ్చాయి కదా. మీరు ప్లెయిన్ బ్లౌజ్ ఎట్టా వచ్చింది కాబట్టి గ్రీన్ బ్లౌజ్ కుట్టించారు, పైన గ్రీన్ వేసేసుకొని. దీనికి 1250 రూపాయలకి మీకు ఎక్సలెంట్ లంగా వచ్చేస్తుంది అనమాట. ఎంతలా పెళ్లికైనా కట్టేసుకోవచ్చు. నెంబర్ 5 ఇది చూడండి, లైట్ బ్లూకి పింక్ బార్డర్. లంగాలకి ఎక్సలెంట్. మా శ్రీజాకి చూడమంట ఈ వీడియో. మా శ్రీజా గాని తీసి పెట్టమంటే ఒకటి పెట్టేస్తా. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ కాదండి. ఇది బ్యాక్ సైడ్ చూసి చక్కర బక్కర అనుకుంటారేమో, మీకు ఇది కూడా ఏమి రాదనమాట. ఆ పింక్ ఫ్లవర్ అది అంతే. బ్లౌజ్ బ్లౌజ్ పింక్ ప్లెయిన్ వచ్చి ఉంటుంది. పింక్ ప్లెయిన్ వచ్చి ఆ పైన ఉంది చూడు బార్డరు, అట్లాంటి బార్డర్ కావాలి ఇస్తున్నాడు హ్యాండ్కి. చాలా బాగున్నాయండి, ఎక్కువ వెయిట్ లేకుండా. అసలు ఈ చీరలు కానీ కట్టుకొని కానీ చూపిస్తే, నువ్వు తీసుకున్న చీర కానీ ఉంటే కట్టుకొని అయినా చూపించు. అది కింద పెట్టేసుకున్నా ఎత్తుకొని. గ్రీన్ చీర చూడండి, నేను ఇది తీసుకొని శ్రీజాకి లంగా కుట్టించేస్తా. చిలక పచ్చ పింక్, ఎట్ట పింక్ వండి కూడా ఉంది పిల్లకి. ఒక్కసారి కట్టుకున్నా చాలు, కంటి నిండా చూసుకోవచ్చు. ఎట్టా నేనే కుట్టుకుంటాను కాబట్టి ఖర్చు కూడా ఉండదు. అందులో లైట్ వెయిట్. పింక్ బ్లౌజ్ అండి ప్లెయిన్. నెంబర్ 8 1250 అండి.
1250 రూపాయలు. దీంట్లో క్లియరెన్స్లో పెట్టమని 3 చీరలు ఇచ్చింది. అవి ఎవరు కొంటారు అసలు చెప్పండి? ఇంత ఎక్సలెంట్ చీరలు ఇంత తక్కువకి వచ్చినాక. ఇది నాకు భలే నచ్చింది, ఈ కలర్ కాంబినేషన్. సేమ్ కలర్ కాంబినేషన్లో కంచిపట్టు చీరలు సూపర్గా వచ్చినాయి ఇప్పుడు. ఇది బ్లౌజ్. బ్లౌజ్ దగ్గర కూడా కొంచెం ముతగ్గా అట్టేం లేదు. ఒక క్లాత్ మందంగా ఏందో అదొక రకంగా ముతగ్గా వస్తుంది, అట్టలేదు. ఇది ఎక్సలెంట్ ఉంది. 1250 అండి. ఇంకొక 3 శారీస్ తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. కళ్యాణి ఒకటి తీసి దాచి పెట్టుకుని ఉంది. ఇంకొక 2 శారీస్ వచ్చి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు చూడంగానే తీసుకెళ్ళిపోయినారు. ఇది వచ్చి ఇక్కత్ పట్టండి. ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది, లైట్ వెయిట్, పెద్ద బార్డరు. నేనేదో 1250 రూపాయల చీర 12,000 కట్టేద్దాంలే నైట్ టైం అని తీసి ఆడ పెట్టుకుంటే వీడియో ముఖంగా ఇప్పటికి 150 సార్లు చెప్పింది ఆ మాట. చెప్పకపోతే వాళ్ళెట్ కొనుక్కోవాలా? నువ్వు ఒకదానిలో కట్టుకుంటే చాలా. ఇది బ్లౌజ్ అండి, పెద్ద బార్డర్ వచ్చి బ్లౌజ్. బార్డర్ కూడా చూడు యాంటిక్ ఫినిషింగ్గా ఎంత నీట్గా ఉందో. ఇవి 4 తెస్తే 3 అయిపోయినాయండి. నిన్నే వచ్చినాయి, టక్ టక్క 3 అయిపోయినాయి. ఇది పాచి గ్రీన్ లాంటిదండి. దీనికి డబల్ షేడ్ అంటే ఈ క్రిమ్షన్ గ్రీన్ కలిసిన షేడ్. ఎంతమ్మా? 1650. ఇది 1650 అండి. నెంబర్ 10 1650 అండి, 1650 రూపాయలు. ఇంకొక 3 వచ్చి క్లియరెన్స్ సేల్లో లాగా అనమాట, 50% డిస్కౌంట్. ఇది ఈ చీర రియల్గా చాలా బాగుంది, కానీ వీడియోకి కొంచెం డల్ అనిపిస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ అండి, సెల్ఫ్ డిజైన్ వచ్చి బ్లూ. ఇప్పుడు లైట్ వెళ్తురుకో ఏమో కరెక్ట్గా వస్తుంది అక్క కలర్ కూడా. ఇది బ్లౌజా? ఇది పళ్ళు. బ్లౌజ్కి బార్డర్ రాలేదా? వచ్చి ఉంటుంది. ఇదిగో ఇది శారీ మొత్తం అయితే ఇది బనారస్ పట్టండి. ఇది మాత్రం కొంచెం వెయిట్ ఉంటుందండి. వీటిలాగా లైట్ వెయిట్ కాదు, ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. నెంబర్ 11. ఇది అప్పుడైతే 4000 అండి, ఇప్పుడు 2000 అండి. 50% ఆఫర్ దీని మీద. 2000కి ఏమొస్తుంది అసలు? లాంగ్ ఫ్రాక్ ఎక్సలెంట్గా ఉంటుంది. పళ్ళు, బ్లౌజ్. ఇది ఆర్గంజా అండి, బనారస్ ఆర్గంజా. ఎత్తుకున్నట్టు ఏం లేదు, నీట్గా ఉంది చీర. చూడు గోల్డ్ సిల్వర్ బుటీ వచ్చింది, నీట్గా బార్డర్ వచ్చింది. ఇది కూడా ఇప్పుడు 2000 అండి. ఇది కూడా 50% ఆఫర్. ఇప్పుడు 2000, ఇంతకు ముందు అయితే 4000. నెంబర్ 12. ఒక్కొక్క చీరలో 1500 లాస్ అండి. ఎందుకు ఎన్ని రోజులు ఉన్నా పాత పడిపోవడమే కదా, ఎందుకు ఇచ్చేస్తే కొద్దిగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇది బ్లాక్ బెనారస్ అండి. ఇది కూడా ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చి బ్లాక్ ప్లెయిన్ వచ్చి బార్డర్. శారీ మొత్తం ఇది నైట్ టైం చాలా బాగుంటుంది. ఇది శారీ నెంబర్ 13. ఇది 6000 అండి. 65 ఇంతకుముందు, ఇప్పుడు 50% ఆఫ్. ఇది కూడా ఎంత చెప్పి 3250. 3250 అండి. 3250 అండి. అసలు వస్తుంది ఏమైనా?
ఇది జార్జెట్. ఇది శారీ మొత్తం ఇదే. దీన్ని రోల్ పాలిష్ చేపిస్తే బాగా వస్తుంది. అది ఎక్సలెంట్గా ఉంటుంది రోలింగ్ చేయిస్తే. దీనికి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ రెడ్ అండ్ గ్రీన్. ఇది 1000 రూపీస్ ఈ సారీ. ఇంతకుముందు 1450, ఇది 1000 రూపీస్. నెంబర్ 14. ఈ చీరలు అయితే ఎక్సలెంట్ అస్సలు పేరు పెట్టలేము. ఈ పట్టు చీరలు మాత్రం మిస్ చేసుకోవద్దండి. కళ్యాణి ఒకటి తీసుకుంది, నేను కూడా ఇప్పుడు నాకు ఒప్పడంలా ఇది చూసిన తర్వాత నేను కూడా ఒకటి తీసి పెట్టుకుంటా. సరేనండి, ఈ సారీస్ మీకు నచ్చినట్టయితే నెంబర్ అయినా చెప్పండి, స్క్రీన్ షాట్ అయినా పెట్టేసేయండి. మీ చీర మీరు తీసేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.